మార్కాపురం జిల్లా కనిగిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్తారింట్లో జరిగిన ఘర్షణలో ఓ వివాహిత అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. కనిగిరి అర్బన్ కాలనీకి చెందిన గంటా ప్రతిభా భారతి భర్త అత్తింటి వారితో తరచూ వేధింపులకు గురయ్యేదని మృతురాల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఓకే ఓకే సార్ కానీ మార్కాపురం, నా పేరు దేవి. ఇక్కడ అర్బన్ కాలనీలో మా సిస్టర్ని పెళ్లి చేశాము. పీటర్ ప్రమోద్ కుమార్ అని పాస్టర్ అని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే మా 4 సంవత్సరాల నుంచి ఒకటే వేధిస్తున్నారు. ఇప్పుడు అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకోవాలని వాళ్ళ అక్క కుటుంబం చేసుకొని వరకట్నం తెమ్మని 2 లక్షలు డిమాండ్ చేశాడు. అమ్మాయి నేను తేలేనంటే వాళ్ళ అత్త, ఆడబిడ్డ, వాళ్ళ బావ, వాళ్ళ తోడుకోడలు అందరూ 5గురు కలిసి అమ్మాయిని కర్రతో బాగా కొట్టారు. కొట్టితే అమ్మాయికి అక్కడ బెడ్ గాడుతున్నా కూడా చూసుకోకుండా మళ్ళీ తీసుకొచ్చి బయట మళ్ళీ కొట్టేసరికి అమ్మాయి స్పాట్లోనే చనిపోయింది. మాకైతే అది జరిగి మధ్యాహ్నం 2 గంటలకు జరిగిందంట. మాకేమో నా ఫాదర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాకేమో మీ చెల్లి పరిస్థితి బాగలేదు, మానసికంగా ఉన్నది, అమ్మాయి అందుకే కింద పడి చనిపోయినది, మాకు సంబంధం లేదని చెప్పారు. ఆ అమ్మాయికి మొత్తం బ్లడ్ అంతా కడిగి శుభ్రంగా పడుకోబెట్టి ఉంచారు. శ్రావణి, నేను వాళ్ళ చెల్లిని, లాస్ట్ అమ్మాయిని మక్కని కనిగిరిచ్చి పెళ్లి చేశాము. ఆయన పేరు చిట్టిబాబు. వాడు వచ్చేసరికి మక్కని బాగా వేధిస్తున్నాడు. డబ్బులు కావాలని టార్చర్ చేస్తున్నాడు. జీతం డబ్బులను నాకేయాలని టార్చర్ చేస్తున్నాడు. ఒక 2 టైమ్స్ అట్లా కొట్టి ఇంటికి పంపించారు. మళ్ళీ మా అందరు కలిసి పెద్దలు సర్ది చెప్పి మళ్ళీ ఇక్కడికి పంపించారు. మళ్ళీ నేను మంచిగా చూసుకుంటా, బాగానే చూసుకుంటా అని చెప్పి మళ్ళీ ఇక్కడికి పంపిస్తే వాడు కొట్టడము, మట్టి మంది వేయడము అట్లా చేస్తున్నాడు. అంతేకాకుండా వాళ్ళ బావతోటి ఫిజికల్గానే అవ్వమని టార్చర్ చేస్తున్నాడంట. మళ్ళీ వచ్చేసరికి వాళ్ళందరూ ఇంట్లో ఉన్నప్పుడు ఈమె లోపలికి వెళ్తే బాగా కొట్టడమును అందరు కలిసి కొడుతున్నారు. ఆమెని చాలాసార్లు చెప్పిందామా. అంతేకాకుండా మళ్ళీ ఆమె ఫోన్ చేసింది, ఎట్లా ఉన్నాయి ఏంటని, అమ్మని బాగా చూసుకోవాలని అన్నది. నేను ఇక్కడ జైల్లో ఉన్న శ్రావణిగా అన్నది. మళ్ళీ నన్ను బాగా టార్చర్ పెడుతున్నాను అన్నది. నిన్న ఆయన ఫోన్ చేసింది. ఇదంతా జరిగింది అక్కడ 11కి జరిగిందంట. 12 చనిపోయిందని చెప్పారు అక్కడ. తర్వాత నాకు వచ్చేసరికి 4:45కి కాల్ వచ్చింది. నేను ఏంది బావా ఏమైందని అడిగితే ఆయన ఫస్ట్ ఏం చెప్పాడంటే, మీ అక్క చనిపోయిందిరా, గోడ గుద్దుకొని చనిపోయింది అన్నాడు. మళ్ళీ 2వ కాల్ చేశాడు. మళ్ళీ చేసి ఏం కాలేదురా, బాగానే ఉంది మీ అక్క, నువ్వేం టెన్షన్ పడమాకన్నాడు. మళ్ళీ 3వ మా అక్కకు కాల్ చేసి నేను కంఫర్ట్ తీసుకోవడానికి బయటికి వెళ్ళాను, ఆ లోపు వచ్చేసరికి చనిపోయింది ఆమె గోడ గుద్దుకొని అని చెప్పాడు. గుడ్ మార్నింగ్. నిన్న కనిగిరి టౌన్ అర్బన్ కాలనీలో ఒక మర్డర్ జరిగింది. అమ్మాయి, ఆమె చనిపోయిన ఆమె పేరు వచ్చేసి గంటా ప్రతిభా భారతి, 37 సంవత్సరాలు. వాళ్ళ భర్త పాస్టర్గా పనిచేస్తాడు. ఈమెకి పెళ్ళై 4 సంవత్సరాలుగా వస్తుంది. ఈమెకి బావ, అత్త, ఆడబిడ్డ వరకు కూడా ఎప్పుడు గొడవలు జరుగుతుండేవి. నిన్న సాయంత్రం అనుకోకుండా వాళ్ళ బావ వాళ్ళ అత్తగారితో గొడవ పడేటప్పుడు కర్రతో కొట్టాడు. ఆమె కర్రతో కొట్టినప్పుడు కణితి దగ్గర, కుడి కణితి దగ్గర వివిధ చోట్లంతా గాయాలయ్యి చనిపోవడం జరిగింది. ఆ విషయంగా 304B IPC కేసు రిజిస్టర్ చేశాము. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది.